తిరుమలలో ఉన్న శ్రీవారి పాదాల గురించి మీకు వివరంగా చెప్తాను. కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి పాద పద్మాలకు నమస్కరిస్తారట. కాలి అందెల వరకు సమర్పింపబడిన సుగంధభరితమైన సుమనోహరమైన వివిధ రంగుల పుష్పాలకు మరింత పరిమళాన్ని శోభను చేకూర్చి చూపరులు ఆనందాన్ని కలిగించే శ్రీ వెంకటేశ్వర స్వామి సౌందర్యాన్ని రెప్పలు వాల్చకుండా బ్రహ్మాది దేవతలే తిలకిస్తారట. రెండు పాదాలు సరి సమానంగా ప్రకాశిస్తూ ఎప్పుడు దర్శించినా, ఎన్నిసార్లు దర్శించినా, ఎంతసేపు దర్శించినా తనివి తీరకపోగా ఇంకా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా తొలిసారిగా దర్శించినట్లుగానే దివ్యానుభూతిని భక్తులు పొందుతారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి తన సున్నితమైన చిగురుల వంటి చేతులతో మెత్తగా సుతిమెత్తగా అత్యంత భయభక్తులతో ప్రేమతో ఒత్తిన ఎర్రగా కందిపోయే 7 కొండల వాణి పాదాల సుకుమారాన్ని ఎవరికి వారు కన్నుల పండువగా దర్శించి అనుభవించడం తప్ప వర్ణించడం సాధ్యం కాదని పురాణాలే చెబుతున్నాయి. తన పాదాల గురించి వెంకటేశ్వర స్వామి ఇలా అన్నారట: అందరికీ దర్శనీయమైన, అనుభవయోగ్యమైన, శాశ్వతమైన, సత్యమైన తేనెల ఊటలే నా పాదాలు, దర్శించండి ధన్యులు కండి అంటూ ఆయనే తన కుడి చేత్తు పవిత్ర పాదాలను చూపించారట. శ్రీవారి పాదాలకు మీరు వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్యాక్సులు మీకు అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా శ్రీవారి పాదాలను దర్శించండి.